హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో అయితే ఉన్నాము. సో కోల్కతాకి ఎందుకు వచ్చామనేది మీరు ఫుల్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోల్కతాకి వచ్చినప్పుడు చిన్న ఒక అనుభవం అయితే జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చాలామంది ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకునే ముసలోళ్ళు అయినా కానీ వాళ్ళ పనులు చేసుకునే అయితే మ్యాక్సిమం ఉంటారు. ఎందుకంటే ఇక్కడ 90s కోల్కతాకి వచ్చినప్పుడు నేను దాదాపు ఒక 70% సిటీ 90s అంటే మనకు ఓల్డ్గా ఉన్న ఇండ్లే కనబడినాయి. మ్యాక్సిమం న్యూ కన్స్ట్రక్షన్స్ న్యూ ఎక్కడ కోల్కతా లేదు 90స్లో ఎలా ఉంటుందో అలా డెవలప్ కాని ఏరియాలాగా నాకు కోల్కతా అనిపించింది. మీరు ముఖ్యంగా ఫుడ్ పరంగా చూసుకుంటే కనుక మాత్రం మీరు చూస్తున్నారు కదా, చపాతీలకి మన పానీపూరిలో తినే కర్రీ తీస్తారు. అంటే మ్యాక్సిమం చప్పటి ఫుడ్డే ఉంటుంది ఇక్కడ. మన స్పైసీగా అనుకునే మాత్రం ఫుడ్ మాత్రం దొరకదు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు మనకి బిర్యానీలో ఆలుగడ్డలు కూడా ఉంటాయి. చికెన్ బిర్యానీ కన్నా మనకు ఆలుగడ్డ బిర్యానీ అనడం బెస్ట్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే సాగర్లు గుట్కాలు వేసుకోవడం వల్ల వాళ్ళ నోరు ఎక్కువ స్పైసీగా తినలేరు వాళ్ళు. కాబట్టి ఇక్కడ చాలామంది సాల్ట్ లేని ఫుడ్కే బాగా అలవాటు పడ్డారు, అంటే చప్పటి ఫుడ్కే బాగా అలవాటు పడ్డారు. మనమైతే ఇక్కడ ఉన్న 2 రోజులు మాత్రం ఫుడ్కి మాత్రం చాలా ఇబ్బందిగా అయితే అయింది. ఫుడ్ పరంగా చూసుకుంటే మన హోటల్ పరంగా ఇక్కడ చాలా వరకు అంటే హై హోటల్స్ ఉంటాయి, లేదంటే మరి బిలో చిన్న చిన్న హోటల్స్ అయితే ఉంటాయి. మిడిల్ క్లాస్గా మిడిల్ అయితే ఉండవు. మ్యాక్సిమం ఫుడ్ పరంగా అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కోల్కతాలో ఉన్నాం కాబట్టి మనం కాళీఘాట్ మందిర్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కాళీఘాట్ మందిర్ దగ్గర కూడా ఏంటంటే పక్క కమర్షియల్. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి ఒక 500 ఇస్తే లోపల డైరెక్ట్ తీసుకెళ్ళి దర్శనం చేయడం. అంటే క్యూ లైన్లో నిలబడిన వాళ్ళకి చాలా టైం పడుతుంది అన్నమాట. పక్క నుంచి తీసుకెళ్తారు, ఒక 500 ఇస్తే దర్శనం అయిపోతారు. కానీ సింపుల్గా మేము వెళ్ళిన రోజు అయితే సింపుల్గా అయితే దర్శనం అయిపోయింది. మేము అంత బడ్జెట్ పెట్టి అయితే మేము వెళ్ళేది. ఇక్కడ చాలా కమర్షియల్ ఉంటుంది. అందులో కోల్కతాలో చాలా వరకు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే దాదాపు ఒక 60% ముస్లిమ్స్. కోల్కతాకు వచ్చిన ఇంపార్టెంట్ పని కారు కొనడమే. మేమైతే ఆ రోజు నైటే కారు కొనేసుకొని డైరెక్ట్ కోల్కతా నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరాము. కోల్కతా నుంచి హైదరాబాద్కి 1500 కిలోమీటర్స్. మనకు వచ్చేసి మధ్యలో తలగే ఊర్లు భువనేశ్వర్, శ్రీకాకుళం అండ్ వైజాగ్, అన్నవరం, భీమవరం, ఇలా మనం రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి కోల్కతా హైదరాబాద్కి అయితే వస్తాం. సో మేము నైట్ 10 o'clock బయలుదేరితే కోల్కతా నుంచి 10 o'clock బయలుదేరితే మేము దాదాపు భువనేశ్వర్ దగ్గరలో అయితే కార్ ఆపుకొని అయితే పడుకున్నాం. ఎందుకంటే నైట్ మొత్తం ఫుల్ మంచు. నేను యాక్చువల్లీ భువనేశ్వర్ దాటినాక ఆపుదాం అనుకున్నాను, కానీ ఇంకా మన ఓన్కి ఏంటంటే సింగిల్ డ్రైవింగ్ పక్కల మన ఓన్కి అయితే డ్రైవింగ్ రాదు. మేము భువనేశ్వర్ దగ్గరలో పడుకొని పెట్రోల్ పంప్ దగ్గర అక్కడ నుంచి మార్నింగ్ బయలుదేరి డైరెక్ట్ వైజాగ్ అయితే ఈవినింగ్ లోపల వైజాగ్ అయితే చేరుకున్నాం. వైజాగ్ దగ్గరలో కొంతసేపు బీచ్లో తిట్లాడి వైజాగ్ నుంచి డైరెక్ట్ బయలుదేరితే విజయవాడలో ఆ రోజు నైట్ స్టే చేసుకొని, అంటే మేము భువనేశ్వర్ దగ్గరలో పడుకున్నాం. తర్వాత మళ్ళీ విజయవాడలో పడుకున్నాం. విజయవాడలో ఆ రోజు పడుకొని మార్నింగ్ అమ్మవారిని దర్శనం చేసుకొని మార్నింగ్ రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరాం. ఇది వచ్చేసి కోల్కతా రాయల్ హోటల్. ఇదండి ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ జై శ్రీరామ్.